పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం నైతిక గెలుపు తనదే అంటోన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. నేడు చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి. 9న సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం, నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు. ప్రధాని ప్రమాణ స్వీకార ఉత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు, 5 కంపెనీల పారామిలిటరీ దళాలతో 3 అంచెల భద్రత. దేశ సేవ కోసం ఆశీర్వదించారు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న మోడీ. ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం, కేసరపల్లి ఐటీ పార్కులో ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడితే సంయమనం పాటించండి, టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం, గెలుపు ఓటములపై చర్చించనున్న నేతలు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్న రేవంత్ రెడ్డి. సీఎంఓ నుంచి 3 ఐఏఎస్ల బదిలీ, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు. ఇవాల్టి నుంచి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రారంభం, ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. అన్నారం సుందిళ్ల బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయి, గత ప్రభుత్వం వల్లే నష్టం జరిగిందన్న మంత్రి ఉత్తమ్. జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా అమరాపాలి, సెలవుపై వెళ్లిన ప్రస్తుత కమిషనర్ రొనాల్డ్ రోస్. కాకినాడ జిల్లా వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి, రాళ్ల దాడిలో పూర్తిగా ధ్వంసమైన కారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దొంగలు హల్చల్, పారిశ్రామికవేత్త ఇంటిలో నగదు అపహరణ. ఢిల్లీ ప్రజలపై హర్యానా కుట్రలు చేస్తోంది, వజీరాబాద్ బ్యారేజీని సందర్శించిన ఆప్ మంత్రి అతీషి. నాంపల్లి కోర్టులో దీపాదాస్ మున్సీ స్టేట్మెంట్ రికార్డ్, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై 10 కోట్ల పరువు నష్టం దావా. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతామన్న వైవి సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, జూన్ 21 వరకు పొడిగించిన రౌజ్ రెవెన్యూ కోర్ట్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి, కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్. నీట్ ఫలితాల్లో ఒకే సెంటర్లో 6గురికి ఫస్ట్ ర్యాంక్, దర్యాప్తు చేయాల్సిందే అన్న ప్రియాంక, స్టాలిన్. 4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ, అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ సూచన. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్న సునీత, డాన్స్ వీడియోను విడుదల చేసిన బోయింగ్ స్పేస్. T20 ఉత్కంఠపూర్లో ఐర్లాండ్పై కెనడా విజయం, 12 పరుగుల తేడాతో గెలుపొందిన కెనడా.